రఫేల్ యుద్ధ విమానాల కాంట్రాక్ట్ విషయంలో కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసేసుకుంది నరేంద్ర మోడీ ఉన్నప్పుడు. అసలు నరేంద్ర మోడీని దించడానికి విదేశీ శక్తుల కుట్రలో పార్ట్ అవ్వడానికి కూడా సిద్ధపడిపోయింది వ్యవస్థ. అంత దారి నుంచి వచ్చేసుకుంది. చివరికి ఘాటైనటువంటి కాన్సెప్ట్ తర్వాత ఆగాల్సి వచ్చింది. వాస్తవంగా న్యాయ వ్యవస్థ బాధితులు హిందుత్వవాదులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు, ఎస్పెషల్లీ అమిత్ షా, నరేంద్ర మోడీ. ఎలాంటి బాధితులు? నిజమైన న్యాయ వ్యవస్థ ద్వారా కాదు, అక్రమ న్యాయ వ్యవస్థ ద్వారా. ఇప్పుడు కేజ్రీవాల్ నిన్న వాగిన వాగుడు మోడీ అమిత్ షా ఏనాడు మాట్లాడలా. కోర్టులో తనే వాదించుకుంటా మీరు ఒకసారి ఆర్ఎస్ఎస్ మీటింగ్కి వెళ్ళారు కాబట్టి మీరు వెళ్ళింది ఒక సమావేశానికి, ఆ సమావేశం వాళ్ళకి ఆర్ఎస్ఎస్తో లింకులు ఉన్నాయి కాబట్టి మీ తీర్పు మీద నాకు నమ్మకం లేదు అని వాదించాడంటే కోర్టు దిక్కని కింద జైల్లో పెట్టాలా. కానీ న్యాయమూర్తిని అట్లా మాట్లాడగలిగాడు. అదే మోడీ అమిత్ షాల మీదనైతే కాంగ్రెస్ తయారు చేసిన కాంగ్రెస్ నాయకులు పెట్టినటువంటి లాయర్లు జడ్జిలుగా తీర్పులు ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించినటువంటి ఒక కథనం వింటే అర్థమవుతుంది అప్పుడు ఏం జరిగింది అన్నటువంటిది. గుజరాత్ హైకోర్టులో నరేంద్ర మోడీ అమిత్ షాలను ఇరుకుని పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన నీచమైన కుట్రకు సంబంధించిన సాక్ష్యం. అఫ్తాబ్ అలం రాష్ట్రీయ జనతాదళ్లో ఓ ప్రముఖ నాయకుడు, ఆయన ఓ న్యాయవాది కూడా. చాలా కాలం పాటు లాలూ ప్రసాద్ యాదవ్కి చెందినటువంటి ఆర్జేడీ పార్టీతో సంబంధాలు ఉన్నాడు. లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని బీహార్ అడ్వకేట్ జనరల్గా నియమించారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆయన గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించింది. కొలీజియం వ్యవస్థ ప్రకారం హైకోర్టు న్యాయమూర్తిగా నియామకానికి ప్రధానంగా 2 ప్రమాణాలు, అర్హతలు మాత్రమే ఉన్నాయి. ఒకటి, కనీసం 10 ఏళ్ల పాటు హైకోర్టులో ప్రాక్టీస్ చేసి ఉండాలి, లేదా కొన్ని సంవత్సరాల పాటు రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా పనిచేసి ఉండాలి. అయితే అడ్వకేట్ జనరల్గా పనిచేసి ఉండాలనే ఈ 2వ అర్హతను తీవ్రంగా దుర్వినియోగం చేస్తున్నారు. ఉదాహరణకి వీరభద్ర సింగ్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన తన సొంత కుమార్తె అభిలాషా కుమారిని రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా నియమించారు. ఇది చట్టాన్ని అతిక్రమించే చర్య. కొంతకాలం తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అదే అభిలాషా కుమారిని గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించింది. చేసేది కొలీజియమే, చేపించింది కాంగ్రెస్ ఆ రోజున. ఫలితంగా అమిత్ షా, నరేంద్ర మోడీలకు సంబంధించిన అన్ని కేసులు తప్పనిసరిగా 2 వ్యక్తులు నేతృత్వం వహించిన ధర్మాసనాలు ముందుకు వచ్చినాయి. అహ్మద్ ఆదేశాల మేరకు ఆ రోజున వాళ్ళు తీర్పులు ఇవ్వడం కొనసాగించారు. నిజానికి అసలు తీర్పులు అహ్మద్ కార్యాలయంలో రూపొందించబడ్డాయని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఇద్దరు సుప్రీంకోర్టుకి ప్రమోషన్ కూడా పొందారు. అక్కడ గుజరాత్ నుండి వచ్చిన ఏ కేసు అయినా, లేదా నరేంద్ర మోడీ లేదా అమిత్ షాతో సంబంధం ఏ విషయమైనా జస్టిస్ అఫ్తాబ్ అలం బెంచ్కి పంపబడేలా కొలీజియం ఏర్పాటు చేసుకున్నారు. కొలీజియంలో సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నారు. జస్టిస్ అఫ్తాబ్ అలం కుమార్తె అరుషా అలం తీస్తా సెతల్వాద్ ఎన్జిఓలో ట్రస్టీగా కూడా పనిచేసింది. అదే సమయంలో న్యాయ వ్యవస్థ సమగ్రత క్రూరమైన భంగం వాటిల్లింది. మరి యావత్ ప్రపంచం కావాలని కళ్ళు మూసుకుని చూస్తూ ఉండిపోయింది. ఇట్లాంటి ఎవరు కూడా మాట్లాడలేదు. గుజరాత్ హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి అయిన బిఎం సోని ఈ మొత్తం కుంభకోణాన్ని బట్టబయలు చేస్తూ భారత రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక సవివరమైన సమగ్రమైన లేఖ రాశారు. ఆ తర్వాత ఆ లేఖను బహిరంగపరిచినప్పుడు మాత్రమే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చివరికి రిజిస్ట్రీ వ్యవస్థలో మార్పులు చేసి జస్టిస్ అఫ్తాబ్ అలం ప్రవర్తనని ప్రస్తావించారు. గుజరాత్ సంబంధించిన అన్ని కేసులను ఆయన తప్పించారు. అయినా కూడా ఆమె హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమార్తె అయినందువల్ల, లేదా అతను చాలా కాలంగా లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీతో సంబంధం కలిగి ఉన్నందువలన తమకు న్యాయం అందించలేరంటూ నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఒక్కసారి కూడా అనలేదు, లోపల కానీ బయట కానీ. వీళ్ళు వ్యవస్థను గౌరవించారు. అందుకని 1 ఏడాది పాటు గుజరాత్ నుంచి బహిష్కరణకు గురయ్యాడు. హోంమంత్రి పదవిని కోల్పోయాడు అమిత్ షా. బట్ ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నారు.